నమస్తే, వెల్కమ్ టు E6TV న్యూస్. నేను జామీమా. హైదరాబాద్ పోలీస్ శాఖలో ఓ ఎస్ఐ నిర్వాకం తీవ్రమైన కలకలం రేపుతోంది. బెట్టింగ్ వ్యసనంతో చేసిన అప్పులు తీర్చేందుకు ఏకంగా తన సర్వీస్ తుపాకీతో పాటు కేసులో స్వాధీనం చేసుకున్న బంగారాన్ని తాకట్టు పెట్టినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ భానుప్రకాష్ బరితెగింపు పోలీస్ శాఖ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా మారిపోయింది. ఎస్ఐ భానుప్రకాష్ బెట్టింగ్లకు బానిసై భారీగా అప్పుల పాలైనట్లుగా తెలుస్తోంది. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అడ్డదారులు తొక్కాడు. ఓ రికవరీ కేసులో భాగంగా స్వాధీనం చేసుకున్న 5 తులాల బంగారాన్ని తన సొంత అవసరాలకు వాడుకున్నట్లుగా విచారణలో తేలింది. ఈ విషయం వెలుగులోనికి రావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. అంతేకాదు, భానుప్రకాష్ వద్ద ఉండాల్సిన సర్వీస్ గన్ కనిపించకపోవడంతో ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. ఈ విషయంపై వారు నిలదీయగా ఎస్ఐ నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో లోతుగా విచారించగా బంగారంతో పాటే తుపాకీని కూడా ఓ బ్రోకర్ వద్ద తాకట్టు పెట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి పనులకు పాల్పడడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఎస్ఐ భానుప్రకాష్ ను అదుపులోనికి తీసుకుని విచారణ జరుపుతున్నట్లుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు.